రోజా మీడియాతో మాట్లాడుతూ మేము ఉన్నప్పుడే మెడికల్ కాలేజీలు కట్టాం కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అవునమ్మా, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలంటే మీరే చెప్పాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సాధారణ మహిళగా. మీరు మెడికల్ కాలేజీలు ఎప్పుడు జగన్ అన్న ఏమన్నాడు? మొత్తం 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తారన్నాడు. 17 మెడికల్ కాలేజీలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టించాడు? కట్టించిన వాటి దగ్గరికి పోయి నువ్వు మీ జగన్ అన్న ఎవరైనా వాళ్ళంతా వెళ్ళి అది లైవ్ వీడియో గానీ ఏదైనా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది మీరు కట్టారు అని జనాలు నమ్ముతారు. అంతేగాని మీరు ఏదో ఫోటోలు చూపించేసి ఎడిట్లు వేసేసి వీడియోలు రిలీజ్ చేస్తే అవి ఖచ్చితంగా మీరు మెడికల్ కాలేజీలు కట్టినట్టు కాదు. మీరు మెడికల్ కాలేజీ కట్టలేదని ఎన్డీఏ కూటమి వెళ్ళి లైవ్ లో వాళ్ళు చూపిస్తున్నారు వీడియోలు తీసి. ఇదిగోండి జగనన్న కట్టినవి, ఇక్కడ ఈ చేలలో సిమెంట్లు తప్ప ఏం లేవు, ఈ రోడ్లు తప్ప ఏం కనిపించట్లేదు వాళ్ళు చూపిస్తున్నారు. నాకు తెలిసి జగన్ అన్న ఒక 2 3 మెడికల్ కాలేజీలు కట్టున్నాడు. మీ 5 ఏళ్ల పాలనలో అంత స్పీడ్ గా రుషికొండ ఎలా కట్టగలిగాను? జగన్ అన్న డిస్ట్రిక్ట్ ఒక ప్యాలెస్ ఎలా కట్టించుకున్నాడు? అప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? రుషికొండకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్యాలెస్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లోటస్ ప్లాంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నిటికి వచ్చిన డబ్బులు స్టూడెంట్స్ చదువుకోవడానికి మెడికల్ కాలేజీకి ఎందుకు లేవు? వాటికి మీకు డబ్బులు ఎందుకు లేవు? జగన్ అన్న మిగతా పర్సనల్ గా కట్టుకున్న వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఆ డబ్బుల గురించి నువ్వు మాట్లాడు. అప్పుడు జనాలకు కూడా అర్థమైంది, ఓ జగన్ అన్న పర్సనల్ గా ఇన్ని ప్యాలెస్లు కట్టించుకున్నాడా, రుచికొండకి ఇన్ని డబ్బులు పెట్టాడా, లోటస్ ప్లాంట్కి ఇన్ని పెట్టేశాడా, సో మాకేం పెట్టలేదా, మెడికల్ కాలేజీకి స్టూడెంట్స్ కోసం ఏం ఎంకరేజ్ చేయలేదా అనేది అప్పుడు అర్థమవుతుంది. సో మేము ఛాలెంజ్ చేస్తున్నాము, సాధారణ మహిళగా కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు కట్టిన మెడికల్ కాలేజీకి వెళ్ళండి, ప్రూఫ్స్ చూపెట్టండి, వీఆర్ యాక్సెప్టెడ్.